హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడను. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం 7:30కి మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ గురించి మనం ఇప్పుడు ప్రొడిక్షన్ చేసుకోబోతున్నాం. కాకపోతే బాలశంకర్ ఈ మధ్య గెలుపులు ఎక్కువైపోయి బాగా తలకెక్కించుకుంటున్నాడు. అందుకనే మరీ దారుణంగా నువ్వు కానీ వస్తాము కాదు, నువ్వు కానీ వస్తాం కదా, నువ్వు ఫ్రేమ్ పెట్టుకున్నాడు రెడీగా ఉండు, మేము రామా అది ఇది అంటున్నాడు. కానీ ఏం చేస్తా, వాళ్ళు గెలుస్తున్నారు, ఏదో మేము ఫ్రేమ్ పెట్టి సెట్ చేసి ఇట్లా పిచ్చుకోకలాగా ఇట్లా వెయిట్ చేస్తున్నాం. వాడు మాత్రం ఇట్లా నిరాపాదానంగా ఆరాంసే ఆయా. నమస్కారం బాలశంకర్ గారు. నమస్కారం అండి. లేదండి, మీ గురించి ఇంటరాక్షన్ చెబుతున్నాను సార్. ముందుకురా, వెనకాల నువ్వు ఇది నీ చోటు అంకరా కాదు సార్, ఇదే సార్. నేను కాదు ముందుకురా ఇంకరా అయిపోయింది. అంటే మీరు గెలుపు రెస్పెక్ట్ ఏదిరా సార్? అయ్యా నమస్కారం. రెస్పెక్ట్ ఏది? నమస్కారం అయ్యా. ఇప్పుడు గెలుపుల్లో ఉన్నావు, రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ లేదు అట్లా నువ్వు. అలాగే సార్. అసలు ఏం దాని లుంగి ఏంది నువ్వు? ఆ టీ షర్ట్ ఏంది బయటది, ఆరెంజ్ కలర్ ఎలిసిపోయిన షర్ట్ ఒకటి, ఆ క్యాప్ ఏది పెట్టుకున్నాను అసలు పెట్టుకోద్దా, తీసేయమంటారా? ఇది కూడా తీసేయమంటారా? ఇది కూడా తీసేయమంటారా? జనాలు ఒప్పుకోరు. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఎంత ఓటమిలు ఉన్నా కూడా ఎంత పిచ్చోడ తయారవ్వాలా? లేదు సార్, నేను రెగ్యులర్గా వేసుకునే డ్రెస్లే సార్ కదా. ఇప్పుడు లైన్లో చెప్తాను. అలాగే సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వస్తున్నాము, మ్యాచ్ గురించి తెలుసుకుంటున్నాము, దాని గురించి చెప్పుకుంటున్నాము. ఏమండి మీరు జట్టు తీసుకోండి, నేను జట్టు తీసుకున్నాండి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా, ధర్మరాజు అంత గొప్పవాడిగా ఎంత గొప్పగా ఆయన టాస్ వేసుకుంటాడు. అదే రకంగా అంటే ఆయన జోదమాడి దేశ జోదమాడి ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటే మేమేం చేస్తున్నాం, టాస్ వేసుకొని జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. ఏముంది దాంట్లో? జస్ట్ నీ జట్టు నా జట్టు, అటు నువ్వే ఇటు నేనే, అటు నేనే ఇటు నేనే, రెండు పక్కన మేమే ఉంటాం కదా. ఇప్పుడు నేను గెలిచినా ఆడు గెలిచినట్టే, ఆడు గెలిచినా నేను గెలిచినట్టే, నేను ఓడిపోయినా ఆడు ఓడిపోయినట్టు, ఆడు ఓడిపోయినా నేను ఓడిపోయినట్టే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్ గా మ్యాచ్ గెలుస్తాం, వేదన ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఓకే సార్, అంతే. మన సెల్ఫ్ డబ్బా ఎందుకు కానీ మా పాయింట్ లోకి వెళ్ళిపోతాం సార్. ఎందుకు ఏం మాట్లాడుతున్నాడు? ఓకే సార్, ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ జైపూర్ అనగా రాజస్థాన్ ఓన్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది సార్ 7:30కి. దాంట్లో మీరు టాస్ వేసి ఏదో టాస్ ముందే వేసుకోవాలంట ఈరోజు. వేయాలి శంకర్, వేయాలంటే అప్పుడప్పుడు పద్ధతులు మార్చుకోవాలి, కొన్ని మార్చుకోవాలి. ఐదో పని చేద్దాం అయితే. చెప్పండి. టాస్ ముందే అడుగుతున్నావు కాబట్టి టాస్ నువ్వే ముందు. టీరా ఏం టాస్ వేస్తాను కదా, పెద్ద భయం అయింది. నేను ఓడిపోవాలని కోరుకోండి, టాస్ ఇచ్చే మ్యాన్. ఇప్పుడు మా శ్రీనివాస్ టాస్ వేస్తాడు, వేసిన తర్వాత మనోడు అరే ఏదిరా ఈ జేబులో పెట్టారా? అవునా? అయ్యా కింద ఇసుకుందయ్యా, చూస్తానయ్యా. నువ్వు గాల్లో ఉన్నప్పుడు చెప్పు, నువ్వు కింద పడేదాకా ఏడ్ చేయబాక. ఇండియా చూసారా మీరంతా? ఇదే నేను నమ్మరు కదా, చెప్పారు. ఇగో ఎప్పుడైనా సరే టాస్ ఈడే వేయాలి, వీడే గెలవాలి. టాస్ వీడికి, మ్యాచ్ నాకు. దరిద్రన పారనో కానీ చిచ్చి రాజస్థాన్ రాయల్స్. అవునా కదా చెప్పండి. ఇప్పటి వరకు టాస్ ఎవరు గెలుస్తున్నాడు? మ్యాచ్ వీడు తీసుకుంటున్నాడు. సారీ టాస్ తీసుకున్నాడు, మ్యాచ్ నాకు ఇస్తున్నాడు కదా. ఓకే, వాళ్ళ సంఖ్య రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ మన ఢిల్లీ మీద డ్రాయ్ మ్యాచ్ సూపర్ ఓవర్లో ఓడిపోయి వచ్చింది. అవును, చేతుల మ్యాచ్ని పోగొట్టుకున్నారు. చేతులో కాదులే కానీ బౌలర్స్ బాగా రాణించారు దాంట్లో. నువ్వు అట్లా ఎందుకు వెళ్ళలేదు? నువ్వు పాజిటివ్గా, నువ్వు ఎందుకు నెగిటివ్గా వెళ్తున్నావు? నువ్వు చేతులు ఎందుకు బాగుంటారు? ఎవరు బాగుంటారా? అప్పుడు దాకా పోరాడు. బౌలర్స్ రాజస్థాన్ 8 వికెట్లు పడ్డాయి చెప్పు. రాజస్థాన్ రాయల్సేన 6-7 వికెట్లు పోగొట్టుకుందా? తిప్పిది కూడా 4 వికెట్లు పోగొట్టుకుంది. 4 వికెట్లు పోగొట్టుకుని కూడా గెలవరా? చెప్పు, ఏం బౌలింగ్ అనుకూలించిందాడా? మాట్లాడితే ఏదో బౌలర్స్ రాణించారు. బౌలర్స్ ఏదో 6-7 వికెట్లు తీస్తే బౌలర్కి అనుకూలించింది అనుకోవచ్చు. 4 వికెట్లు ఆడ పడ్డాయి. 4 వికెట్లకు కూడా బౌలర్స్కి అనుకూలించిందా? నా చెప్పులే. ఇప్పుడు లోపం ఎవరిదండి? మా బౌలర్స్ కొట్టలేని బ్యాటర్స్. అదే చెబుతుంది. మా బౌలర్ ఒకటి చాలరా లాస్ట్ 2 ఓవర్లు 12 బాల్ 12 యార్కర్లు, 6 బాల్ 6 యార్కర్లు వేసాడు. సూపర్ ఓవర్ వచ్చింది, మళ్ళీ యార్కర్లు వేసాడు. శంకర్ జట్టు చెబుతున్నాను. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగు, నితీష్ రాణాకి మొన్న బుల్లెట్ లాంటి బాల్ వేసాడు బాలశంకర్. క్లంబు అసలు డైరెక్ట్ వికెట్లకి లేచి, కాళ్ళు లేకపోతే వికెట్లు ఎగిరిపోయాయి. ఇంకో విషయం కూడా చెప్పాలా, వాడి కాళ్ళకి షూస్ కి కింద చిన్న ముళ్ళు ఉంటాయి కదా, అవి లేకపోతే ముందు పడేవాడు తెలిసిన కాలు జారిపోయేది వాడికి. ఆ రకమైన బౌలింగ్. హాఫ్ సెంచరీ చేసి కూడా గెలిపిలేకపోయాడు. ధ్రువ్ జురేల్ 26, హిట్మేర్ 15. హిట్మేర్ లేదు శంకర్, నాకు అసలు ఈ రాజస్థాన్ రాయల్స్ వద్దు.
నేను నేను ఇంకో మ్యాచ్ ఇది ఇంకో ఎవరు లక్నో తీసుకున్నాం బాలశంకర్. నాకు వద్దు ఈ రాజస్థాన్ ఏం శంకర్ ఇది 4 వికెట్లు పోగొట్టుకునేది. ఎస్ఎస్పీ చేశాడు 50 కొట్టాడు గెలిపిలేకపోయాడు. సంజు శాంసన్ 37 కొట్టాడు గెలిపిలేకపోయాడు. రియాన్ పరాగ్ 6 కొట్టాడు గెలిపిలేకపోయాడు. నితీష్ రాణా 50 కొట్టాడు గెలిపిలేకపోయాడు. ధ్రువ్ జురేల్ 26 కొట్టాడు. హిట్మేర్ సింగిల్ హ్యాండ్తో 6లు కొట్టగలవు. అతను ఉండి మ్యాచ్ని డ్రా చేపిస్తే మళ్ళీ సూపర్ ఓవర్లో కూడా అతనికి ఇస్తే అతని రన్అవుట్లు ఏంది దరిద్రాలు. నాకు వద్దు, నాకు రాజస్థాన్ రాయల్స్ వద్దు. నేను లక్నో సూపర్ జైంట్ని తీసుకుంటా. ఇప్పుడు నేను తీసుకోమని గెలిచాను కూడా నేను చెబుతున్నా కాదురా, అదే జట్టు తీసుకో. నేను బతిరాడని నేను ఏమన్నా నాకొద్దు అంటే నేను నీకు అంటగట్టినట్టు చూస్తున్నావు నువ్వు అసలు. ఏమంటే మీరు చూడండి ఒకసారి, నేను అంటగట్టాను వాడికి. వాడు టాస్ గెలిచి ఆ జట్టు గురించి వాడు చెప్పుకోరు, అది నాకు వద్దు అంటే అర్థం ఏంటి శంకర్? లక్నో జట్టు కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది శంకర్. అమ్మయ్య నో స్కిడ్ అయిపోయాడు. ఇప్పుడు చచ్చినట్టుగా లక్నో తీసుకోవాల్సిందే వాడు. ఇది ఇంకా దరిద్రం శంకర్. అవును, వీళ్ళన్నా వికెట్లు పోగొట్టుకోవాలి. సరే నిలబడితే కొడతారు. ఆయన ఫ్రాన్సైజ్ ఓనర్ ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నుంచి కనపడలే, వెళ్ళిపోయాడు లోపలికి. ఇంకా అయిపోయింది రా మ్యాచ్ అని. 166 కొట్టారు శంకర్ అన్న ఇది చెన్నై మీద. అవును, 166 కొట్టి 7 వికెట్లు పోయినాయి. చెన్నై వాళ్ళు చక్కగా మ్యాచ్ సంగబెట్టుకు వెళ్ళిపోయారు. మామూలుగా కాదు వాళ్ళు అసలు 5 వికెట్లతోనే మ్యాచ్. అసలు వీళ్ళ బౌలింగ్ కూడా అద్భుతంగా ఏం లేదు. ఊరి నాయన ఇది ఇరుక్కుపోయానే నేను ఎరకపోయి ఆవేశపడ్డానుగా. సర్లే శంకర్, ఆవేశం ఉండకూడదండి. మాకరం అన్న 6 కొట్టాడు. మిచిల్ మార్ష్ 30 కొట్టాడు. పూరన్ పేలే మన పూరన్ ఉన్నాడు బాలశంకర్. పంతు కూడా ఫామ్ లోకి వచ్చాడు బాలశంకర్. ఓకే ధైర్యం పెరుగుతుంది, నాకు ధైర్యం పెరుగుతుంది. పంతు ఆయుష్ పదాన్ని 22 పర్లేదు. ఓకే బాలశంకర్. అబ్దుల్ సమద్ 20 కొట్టాడు. ఓకే శంకర్ అమ్మయ్యా తెచ్చుకోవాల్సిందే నువ్వు. ఓకే బాలశంకర్. తర్వాత ఇంకెవరు ఉండారులే, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్. అమ్మయ్యా బలం వచ్చింది శంకర్. అందరూ పడుకోబెడతాం సాయంత్రం. లక్నోని మాత్రం జరిగేది అక్కడ మ్యాచ్ చెప్పు. జైపూర్ లో మరి ఏందనుకుంటున్నా ఆర్ఆర్ మీ ఆర్ఆర్ సొంత పిచ్చి. నీకు సంగతి తెలుసా? మీ 2 మ్యాచ్లు ఓడిపోయింది ఆర్ఆర్. అందుకే 3 మ్యాచ్లు గెలుతాం సిద్ధంగా ఉన్నారా? చూసావా 3వ మ్యాచ్ నీకు మామూలుగా ఉండదు. నీకు వద్దులే. ఇప్పుడు షర్ట్ సన్ రైజ్ సభకు షర్ట్ వెలిసిపోయింది కదా, ఈసారి ఏం వెలిసిపోతుంది చూద్దాం. కానీ నీకు సంగతి తెలియకుండా నువ్వు ఈ మధ్య నువ్వు ఎంచుకున్న జట్టు, నువ్వు వేసుకున్న టీ షర్ట్ ఒకటిగానే ఉంది తెలుసా? అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అనుకున్నావా? అనుకోబాక. నువ్వు ఎందుకు ఆర్ఆర్ పింక్. అవును, నువ్వు బ్లూలో ఉండవు. అయితే నాకు పింక్ అంటే చాలా ఇష్టం కదా. నాకు బేబీ పింక్ కలర్ చాలా ఇష్టం అండి. పెయింటింగ్ వేసినప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ శారీస్ మీద బేబీ పింకే వేస్తూ ఉంటాను, చీరల మీద. కాబట్టి ఆర్ఆర్ ఓడిపోయి మా నిన్నట్లాగే గెలిచే మ్యాచ్ని ఆడ గెలుపు వాగిడి దాకా తీసుకురామును. అక్కడికి వచ్చి పడుకోండి. రేపు పొద్దున తెల్లారిన తర్వాత గంట కొడతారు. అప్పుడు లేచి మనోడు కూడా అంతే. ఆ మ్యాచ్ దెబ్బకి తెల్లారి నేలి తలుపు కొడితే తప్పించి లేవాల. ఈసారి మాత్రం మనోడు రావడం కాదు కానీ నా వల్ల కాదులేరా బాబు అనేటట్టు కనుక రేపు చేయకపోతే ఆర్ఆర్ పిచ్చి మీద 2 ఆర్లు 3 ఆర్ వచ్చింది అక్కడికి. తెలుసుగా నీకు? 3 ఆర్లు అంటే ఏంది? ట్రిపుల్ ఆర్ అనమాట. ట్రిపుల్ ఆర్ ఎక్కడ దాకా పోయింది? ఆస్కార్ దాకా పోయింది. ఇప్పుడు మన ఎక్కడ దాకా పోయింది? గడప దాకా వచ్చింది. గెలుపు గడప దాకా వచ్చేస్తే ఆడ పడుకుంటారు. గెలుపు గడప దాకా కాదు, గెలుపు నిన్ను గడప దాకా తీసుకొచ్చేసి అక్కడ మళ్ళీ నిన్ను నిరుత్సాహపరుస్తాం అనమాట. మ్యాచ్ గెలిచింది మనమే. లక్నో దెబ్బకి ఆర్ఆర్ పారార్. అది లక్నో దెబ్బకి ఆర్ఆర్ దెబ్బకి లక్నో ఫ్రాన్సైజ్ ఓనర్ అసలు బయటకు కూడా అడిగారు. చూసుకుందామా? ఏంద్రా చూసుకునేది గల్లీలో తప్పించా? ఓకే చూసుకుందాం బాలశంకర్. చూస్తాను ఉన్నాడు ఇప్పుడు దాకా. దాదాపు 40 మ్యాచ్లు అయితే 40 మ్యాచ్లు పట్టుమని 10 మ్యాచ్లు గెలవబోయాడు వీడు. ఈడు మాట్లాడతాడు మళ్ళీ. మనం నేటి ఓటమే రేపటి గెలుపుకి పునాది. అలా సర్దుకోవాల్సిందే, అట్లా చెప్పుకొని వెళ్ళిపోవాలని తప్పించి తెలుసా? ఓటమి నేను తీసుకున్నాను, గెలుపు నీకు ఇస్తున్నాను బాలశంకర్. అబ్బో అట్లా చెప్పుకోవాల్సింది. చేసేదో ఉంది, గెలుపు ఓటమి అనేది నేను తీసుకున్నా. అది నువ్వు భరించలేవు. ఎందుకు భరించలేవు? నువ్వు కొత్తగా వచ్చిన పిల్లాడివి, చిన్న పిల్లాడివి, కొత్తగా వచ్చావు నువ్వు. క్రికెట్ ఓటమి అనేది నీకు అంత తేలిగ్గా జీర్ణించుకోలేవు. కానీ అది రాడు తెలిపోయాం కాబట్టి మేము ఓటమి అనేది జీర్ణించుకుంటున్నాం. నీకు గెలుపు నీకు ఇస్తాను బాలశంకర్. అందుకే చూసారా గంట తెలిసిపోయిందో, షర్ట్ చూసారా తెలిసిపోయిందో. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే ఏమైనా సరే మా గురువు గారు సో ఎప్పుడు కూడా శిష్యుడు గెలవాలని కోరుకుంటాడు కాబట్టి సాయంత్రం కూడా దగ్గరుండి లక్నోని ఓడించుకొని తనకు సో ఆర్ఆర్కి మ్యాచ్ ఇచ్చి నన్నే గెలిపిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో శ్రీనివాస్ ఇంకేం లేదు కానీ మేమేదో ఇలా చెప్పుకుంటాం. మేము బెట్టింగ్లు పెట్టి ఇలా ఎట్లా పోట్లాడుకుంటున్నాం అనుకో బాగుండే. మేము సరదాగా అలా మాట్లాడుకున్నాం. మేము జట్టు గురించి ఓ టాస్ వేసుకొని తనో జట్టు నేనో జట్టు తీసుకొని జట్టు బలాబలాలను ఎంచుకొని ఆటగాళ్ళని ఎంచుకొని మేము అలా చెప్తున్నాం. కానీ ఇందులో మేము ఏదో బెట్టింగ్లు పెట్టి ఆన్లైన్ బెట్టింగ్లు కానీ మామూలు బెట్టింగ్లు కానీ పెట్టి మేము ఇట్లా పోటీ పడుతున్నాం అనుకోవద్దు. మేము సరదాగా చెప్పుకుంటున్నాం. అలాగే మీరు కూడా
ఆన్లైన్ బెట్టింగ్ జోలికి కానీ దేని జోలికి కానీ వెళ్ళకండి. మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి, డబ్బులు పోగొట్టుకోకండి, మీ కుటుంబాలు రోడ్డున పాలు చేయకండి. దయచేసి ఈ ఒక్క మనవని మీరు వింటారని మేము కోరుకుంటున్నాం. శ్రీనివాస్ చెప్పింది 100% నిజం. బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, సంసారాలు నాశనం చేసుకోకండి. డబ్బులు ఏదన్నా ఉంటే ఆ డబ్బులు దాచి ఉంచండి. ఆడపిల్లలు ఉంటే ఏదన్నా కొంచెం డబ్బులు పేర్చుకొని ఒక కాసు బంగారం కొన్నా సరే పిల్లలకు ఉపయోగపడుతూ ఉంటుంది. లేకుంటే ఇంకేమైనా డబ్బులు దాచుకుంటే ఒక సెంటు భూమి కొనుక్కున్నా సరే రేపటి రోజు మనకు ఉపయోగపడుతుంది. కానీ అనవసరమైనటువంటి టెంప్టింగ్కి వెళ్ళి బెట్టింగ్ జోలికి వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోకండి, మీ సంసారం బజారు వేసుకోకండి. సో శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో మా గురువుగారు కాబట్టి సాయంత్రం కూడా ఆర్ఆర్ మ్యాచ్ నాకు ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ మా వీడియోలను ఆదరించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.